సినిమా డైరెక్టర్ వివి వినాయక్ గురించి తెలియని వారు ఉండరు కదా. ఎన్టీఆర్ తో చేసిన ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. అలాగే ఎన్టీఆర్ తో ఆ క్లోజ్ బాండ్ ఇంకా అలాగే కూడా ఉంది. అయితే ఈ మధ్య సినిమాలు చేయకపోయినా ఇంటర్వ్యూస్ తో బిజీగా ఉన్నాడు ఈ డైరెక్టర్. మొన్నే సుమన్ టీవీ రోషన్ తో చేసిన ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. అందరికీ చాలా విషయాలు చెప్పి ఆయన ఇల్లు కూడా చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పాడు ఈ డైరెక్టర్. ఈ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభ దశలో జరిగిన ఒక ఆసక్తికరమైన అలాగే భావోద్వేగానికి గురిచేసే సంఘటన తాజాగా వెలుగులోకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. దర్శకుడు వివి వినాయక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయం తారక్ ఎదుగుదల వెనుక ఉన్న స్నేహం, నమ్మకం ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేసింది. ముఖ్యంగా ఈ కథలో కొడాలి నాని పాత్ర చాలా కీలకంగా నిలిచింది. తారక్ కెరియర్ గురించి మాట్లాడుకుంటే స్టార్ హీరోగా ఎదగడం చాలా అరుదైన విషయం. కానీ ఆది, సింహాద్రి వంటి సినిమాలతో ఆయన ఆ అద్భుతాన్ని సాధించాడు. మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తాత ఎన్టీ రామారావు, తండ్రి నందమూరి హరికృష్ణ, బాబాయ్ నందమూరి బాలకృష్ణల వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. అయితే ఒక స్టార్ ఎదగడం వెనుక కేవలం ప్రతిభ మాత్రమే కాదు, అతడిని కాపాడే స్నేహితులు కూడా ఉంటారని ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది. దర్శకుడు వివి వినాయక్ తారక్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆది సినిమాతో తారక్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన వినాయక్ ఆ తర్వాత కూడా సాంబా, అదుర్స్ వంటి సినిమాలతో ఈ కాంబినేషన్ ను బలంగా నిలబెట్టాడు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం ప్రొఫెషనల్ మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో గాఢంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తారక్ జీవితంలో కొడాలి నాని పాత్ర ఎంత ముఖ్యమో వినాయక్ చెప్పిన సంఘటన ద్వారా బయటపడింది. ఈ సంఘటన అప్పటి రాజకీయ, సినీ పరిస్థితులను కూడా గుర్తు చేసింది. దివంగత నేత పరిటాల రవి తన తండ్రి జీవితం ఆధారంగా శ్రీరాములయ్య అనే బయోపిక్ తీయాలని అనుకున్నారు. ఆ సినిమాలో హీరోగా తారక్ అయితేనే సరైన న్యాయం చేస్తాడని ఆయన బలంగా నమ్మారు. ఆ సమయంలో తారక్ కెరియర్ ను చూసుకునే బాధ్యతలో ఉన్న కొడాలి నానిని సంప్రదించారు. కానీ అక్కడే కథలో మలుపు వచ్చింది. కొడాలి నాని ఈ ఆఫర్ ను అంగీకరించలేదు. కారణం తారక్ కు అప్పుడే కెరియర్ ప్రారంభించి మాస్ హీరోగా ఎదుగుతున్న సమయం. అలాంటి సమయంలో ఒక ఫ్యాక్షన్ పొలిటికల్ బయోపిక్ చేయడం ఆయన భవిష్యత్తుకి బాగుండదని నాని భావించాడు. ఇది ఒక పెద్ద నిర్ణయం. ఎందుకంటే ఆ సమయంలో పరిటాల రవి లాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎదిరించడం అంటే సాధారణ విషయం కాదు. వినాయక్ చెప్పిన వివరాల ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. ఈ సినిమా చేయకపోతే నిన్ను చంపేస్తాం అనే స్థాయిలో బెదిరింపులు వచ్చాయని ఆయన వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది వెనక్కి తగ్గేవారు. కానీ కొడాలి నాని మాత్రం తగ్గలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ తారక్ కెరియర్ నాశనం కాకూడదు అనే పట్టుదలతో నిలబడ్డాడని వినాయక్ చెప్పారు. ఇది ఒక స్నేహితుడు చూపించే నిజమైన నమ్మకం. ప్రాణభయం ఉన్నా కూడా తన స్నేహితుడి భవిష్యత్తు కోసం అంతటి రిస్క్ తీసుకోవడం చిన్న విషయం కాదు. ఈ సంఘటన విన్న తర్వాత చాలా మంది నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు రాజకీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా అప్పట్లో తారక్ కోసం నాని చేసిన ఈ పని నిజంగా గొప్పదని అంటున్నారు. చివరికి ఈ ప్రాజెక్టు నుండి తారక్ తప్పుకున్నాడు. తర్వాత శ్రీరాములయ్య సినిమా మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో తారక్ తండ్రి హరికృష్ణ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించడం ప్రత్యేకం. అంటే ఈ ప్రాజెక్ట్ వేరే రూపంలో వచ్చినా తారక్ కెరియర్ మాత్రం తన దారిలో ముందుకు సాగింది. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో నందమూరి అభిమానులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. తారక్ కెరియర్ వెనుక ఇలాంటి సంఘటనలు ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యపడుతున్నారు. ఒకవైపు తారక్ ప్రతిభ, మరోవైపు నాని లాంటి స్నేహితుల మద్దతు, ఇవే ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని చెప్పొచ్చు.